ఇక రేప్ చేసి తగలబెట్టారు. ఇజ్రాయెల్ మహిళలపై హమాస్ మిలిటెంట్ల దారుణాలు, ప్రైవేట్ పార్ట్స్ పై కాల్పులు, ముఖాలపై పెట్రోల్ పోసి నిప్పు, గాజా సరిహద్దు వద్ద వందలాది మహిళల డెడ్ బాడీలు, న్యూయార్క్ టైమ్స్ ఇన్వెస్టిగేషన్ నివేదికలో వెళ్ళాడు. అసలు ఇది ఇజ్రాయేలు మహిళల పట్ల హమాస్ ఉగ్రవాదులు, హమాస్ కు సంబంధించిన మనుషులు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తానంటే, ఉదాహరణకు ఒక మనిషి కనబడితే, లేడీ కనబడితేనేమో అత్యంత పాశవికంగా 5-6 కలిసి రేపు చేసి ఆమె మీద మూత్రం పోసి, ఆమె నోట్లో మూత్రం పోసి, ఇట్లా కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. డైరెక్ట్ గన్ను ఇక్కడ పెట్టి నోట్లో పెట్టి కాల్చేయడం ఇష్టం. ఇక వాళ్ళ ఎంత ఇక్కడ ఇక వాళ్ళ ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోయిన చర్యలు ఎంత భయంకరంగా ఉంటాయి. అంతా ఒకడు మిషన్ గన్ పెట్టి ఇట్లా ఇట్లా అమ్మాయి తల మీద పెట్టి ఆ 42 బుల్లెట్లు కొట్టిండు. మనము మామూలుగా మటన్ షాప్ దగ్గరికి పోతాం, కీమా కొట్టమంటాం కదా. వాడు కీమా కొడతా అంటే చూడలేం కొన్నిసార్లు. అంటే కొంత మనం ఆ మేకది ఇదంతా గుర్తు తెచ్చుకుంటే ఇంత పీస్ కొడుతున్నా అని పక్క జరిగిపోతాం. వాడు కొట్టినాక తీసుకొని పోతాం, మళ్ళీ అనుకుంటాం అది వేరే. అగో ఆ అమ్మాయి శరీరము అట్లా వాడు కీమా 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 అయ్యేదాకా కాల్చింది వాడు. ఇది ఇప్పటి పాపం కాదులే, ఇది ఏ 2-3 వేల సంవత్సరాల యుద్ధం వీళ్ళ మధ్య. ఇది ఇప్పటి యుద్ధం కాదు. ఇది ఏ బైబుల్లో మోషే, దావీదు, క్రీస్తు వచ్చినాక కొంత అరాచకం తగ్గింది. మళ్ళీ క్రీస్తు అనంతరం మహమ్మద్ ప్రవక్త వచ్చినాక ఆయన అల్లా రాజ్యం అంటూ ఆయన బోధనలు కొంత వేరే ఉన్నాయని అంటారు, కానీ ఆయన మంచి చెప్పిండు. కానీ ఆయన చెప్పిన బోధనలు పక్కకు పెట్టి అల్లా రాజ్యం అంటూ మళ్ళీ వీళ్ళ విధ్వంసం చేస్తాను. ఒక మంచి ముస్లిము ఒకని మీద దాడి చేయరు, మీరు బాగా గుర్తుపెట్టుకోరు. ఒక నికాసైన ముస్లిము, ఒక నికాసైన క్రిస్టియను, ఒక నికాసైన బుద్ధిస్టు, ఒక నికాసైన హిందూ, ఆ తత్వం తెలిసినోడు ఇతరుల మీద దాడి చేయడు. మహమ్మద్ ప్రవక్త చేసే యుద్ధం వేరే, ఆ యుద్ధం వేరే, దాని కథ వేరే. కానీ ముస్లింలు ఇంకోటి మీద దాడి చేయరు. కరెక్ట్ ముస్లిం నేను అనేది. అల్లా రాజ్యం కోసం హింస చేయాలనేటోడు ఆడొట్టి అవలగాడు. వాడు అల్లా రాజ్యం కోసం హింస చేయాలనేటోడు అవలగాడే. జై శ్రీరామ్ నినాదంతో దాడి చేసేటోడు అవలగాడే. క్రీస్తు నినాదంతో దాడి చేసేటోడు అవలగాడే. ఇక బుద్ధిజం కూడా అంటే బుద్ధిజం కూడా వాడిని చంపింది లేదు, వాడు కొట్టింది లేదు. వాడు గుండు కొట్టించుకున్నదంటే వాని దారి వారేది, వాందే ఇక అది. కాబట్టి ఇక్కడ జరిగే పాశవికమైన దాడులు ఒక 3000-4000 సంవత్సరాల క్రితం నాటి బీజాలు అక్కడ ఉన్నాయి. ఒట్టి జాగ కోసం కొట్టుకసత్తాను వాళ్ళకి అంతే.